నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలో ఓటర్ లిస్టులో అవకతవకలపై ప్రజా చైతన్య వేదిక మహిషా శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పట్టణ వాసులు నాయకులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి బోగస్ ఓటు హటావో బైంసా బచావో, బైంసా పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలి నినాదాలు చేశారు. రిపీట్ బైంసా పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తో బోగస్ ఓట్లపై వినతి పత్రాన్ని అందజేశారు. పట్టణ వాసులు మాట్లాడుతూ పట్టణంలో ఓటరు లిస్టులో అవకతవకలు ఉన్నాయని, ఇతర వార్డుల సభ్యుల ఓట్లు మరో వార్డులో ఉన్నాయని, ఒక కమ్యూనిటీపై ఉన్న ఇంటిపై మరో ఇంటి ఓటు ఉన్నాయని, గతంలో జరిగిన వార్డు హద్దులకు అనుకూలంగా ఓటర్ లిస్టు తయారు చేయలేదని, ఓటర్ లిస్టును మార్చకపోతే ఇదే ప్రజావేదిక ఆధ్వర్యంలో ఎన్నికలు బహిష్కరిస్తామని అన్నారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని పరిశీలించడం జరుగుతోందని, ఒక వార్డు ఓట్లు మరో వార్డులో వస్తున్నట్లు అధిక ఫిర్యాదులు వస్తున్నాయని, మున్సిపల్ అధికారులు అన్ని పరిశీలిస్తున్నారని, ఇతర ఓట్లను తొలగించాలంటే ఫామ్ 7, ఫామ్ 8 ఆన్లైన్ లో ఎన్నికల వెబ్సైట్ లో అప్లై చేసేదానికి తాము సర్వే చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చిన వాళ్ళందరికీ మీరంతా కలిసి వచ్చి అభిప్రాయం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు నమస్కారం. మీరు ఏదైతే ఇష్యూస్ రేజ్ చేశారో, మనకి ఏదైతే ఇబ్బందులు రేజ్ చేశారో, మనకి యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రతిదీ కూడా చూడడం జరుగుతుంది. ఏ గ్రీవెన్స్ ని కూడా మేము ఏది కూడా చూడకుండా రిజాల్వ్ చేయకుండా కానీ మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అనేది ఉండదు. సో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, మనకి ఇప్పుడు 2 విధాలుగా రిక్వెస్ట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు ఒక వార్డ్ లో పడ్డ మనిషి అక్కడ కాకుండా వేరే వార్డ్ లో ఉండాలి అనేది మనకి మెజారిటీగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అట్లాంటి కంప్లైంట్స్ కి ఇప్పుడు కూడా మనకి టైం ఉంది. సో మీరు ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్ లో చేస్తే యాజ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మ్యాపింగ్ అనేది కరెక్ట్ గా ఏ వార్డ్ నుంచి బి వార్డ్ లోకి షిఫ్ట్ చేయాలని చెప్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ లో ఉన్నారా లేదా అని చెప్పి చూసి మరి వాళ్ళు డిస్పోజ్ చేస్తాం. ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి అట్లాంటివి కూడా మీకు ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, మనకు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ అట్లా కంప్లైంట్స్ వచ్చాయి. సో అవి రిజాల్వ్ చేస్తున్నాము. ఇంకా మీకు కంప్లైంట్స్ ఉంటే అక్కడ కూడా ఇవ్వండి. రెండోది ఏంటంటే, మీరు కొంతమంది ఓటర్ లిస్ట్ లో ఉండకూడదు, వీళ్ళు అసలు నిజంగా లేరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు. సో అది ఇప్పటి వరకు ఏంటంటే, ఆల్రెడీ మనకి మున్సిపల్ ఆఫీస్ లో కూడా, అదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మీటింగ్స్ జరిగాయి. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, ఆ పర్సన్ ఒకవేళ ఎగ్జిస్ట్ లేరు అని అంటే, లేదా ఆ పర్సన్ అర్బన్ లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారని అంటే, దానికి ప్రక్రియ వేరేగా ఉంటది. దానికి ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది మీరు అప్లై చేస్తే, అది కూడా ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అప్లై చేస్తే, దాని బేసిస్ మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తహసీల్దార్ హూ ఇస్ ద ఏఈఆర్ఓ అండ్ సబ్ కలెక్టర్ హూ ఇస్ ద ఈఆర్ఓ, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే తొలగించడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా మీరు డిఫరెన్స్ అనేది కొద్దిగా క్లియర్ గా అర్థం చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలనేది కరెక్ట్ గా చేస్తే డెఫినెట్ గా దాని మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మరొకసారి. ఇది ఈ డిస్టింక్షన్ అనేది కొద్దిగా అర్థం చేసుకొని మీరు కరెక్ట్ విధంగా కంప్లైంట్, అబ్జెక్షన్ అని ఇస్తే కంపల్సరీ క్లియర్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.